హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే నేడు డిఎస్సి ఫైనల్ కీ విడుదల అంటూ అయితే రావడం జరిగింది. డిఎస్సి ఆన్లైన్ పరీక్షల ఫైనల్ కీని పాఠశాల విద్యాశాఖ ఇవాళ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే దీని ప్రకారం అభ్యర్థులు తమకు వచ్చిన మార్కులను ఎవరికి వారు తెలుసుకోవచ్చు. అయితే తుదికి విడుదలైన తర్వాత 2-3 రోజుల్లోనే డిఎస్సి మార్కులకు 80% గాను, టెట్ మార్కులు 20% కలిపి జిల్లాల వారీగా జనరల్ ర్యాంక్ లిస్టును అధికారులు విడుదల చేస్తారు. మరొక ఇంపార్టెంట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే అపరిచిత బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం అంటూ రావడం అయితే జరిగింది. మద్దతు ఇచ్చిన ప్రతిపక్షాలు ముగిసిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు. పశ్చిమ బెంగాల్లో శాసనసభ మంగళవారం రాష్ట్ర అత్యాచార నిరోధక బిల్లుని ఏకగ్రీవంగా అయితే ఆమోదించింది. రాష్ట్ర రాజధాని కోల్కతా జూనియర్ వైద్యురాలైన అత్యాచార ఘటన నేపథ్యంలో అయితే ఈ బిల్లును తీసుకొచ్చారు. ఇది అపరిచిత ఉమెన్ అండ్ చైల్డ్ బిల్లు. పశ్చిమ బెంగాల్లో క్రిమినల్ లాస్ అండ్ అమెండ్మెంట్ 2024 పేరిట రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అయితే తీసుకొచ్చింది. ఈ యొక్క చర్చ అనంతరం ప్రతిపక్షాలు కూడా అన్ని ఏకగ్రీవంగా అయితే ఆమోదించాయి. దీంతో ఈ బిల్లు ఆమోదం అనేది లభించింది. ఈ మీసైజు బిల్లు ప్రకారం అత్యాచారానికి గురైన బాధితులు ఉంటారు కదా, వారు ఒకవేళ మరణించినా లేకపోతే కోమాలకు వెళ్ళిపోయినా కూడా దోషికైతే ఉరి అయితే విధిస్తారు. అత్యాచారానికి పాల్పడిన దోషులు పెరోల్ లేని జీవిత ఖైదును విధిస్తారు. అంటే బెయిల్ గీలు ఏముండదు, అలానే వాళ్ళ జీవితాంతం అలా జైల్లోనే ఉంటారు అనమాట. బిల్లు కోసం నిర్వహించిన ప్రత్యేక సమావేశాల్లో మంగళవారం అయితే ముగిశాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ ఏమని చెప్పారంటే, ఈ కొత్త చట్టాలు తీసుకురావాలి, స్త్రీలకు రక్షణ కల్పించాలి. ఇటువంటి చట్టాలు తీసుకురాలేని యొక్క ఈ చట్టం ఈ యొక్క ప్రభుత్వాలు ఎందుకు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షా, భాజపా రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ రాజీనామాలు చేయాలని ఆమె అయితే డిమాండ్ చేశారు. మరొక అప్డేట్ చూసినట్లయితే కేరళలో ఆపరేషన్ పియాంట్ అని రావడం అయితే జరిగింది. ఇది ఏంటంటే చిన్నారుల అశ్లీలతపై ఉక్కుపాదం. అంటే చిన్నారుల యొక్క అశ్లీలమైన వీడియోలు కానీ ఫొటోస్ కానీ వెతికే వారు ఉంటారు కదా, వారిపై కేసులు అనేవి నమోదు చేస్తారన్నమాట అక్కడి పోలీసులు. అయితే ఇవి చాలామంది ఇప్పటికీ అక్కడ ఆపరేషన్ పియాంట్ను ముమ్మరంగా అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు అయితే అక్కడ వివిధ జిల్లాలో 455 ప్రదేశాల సోదాలు చేస్తే 37 కేసులు నమోదయ్యాయి. 6 అయితే అరెస్ట్ చేశారు. అయితే వీరి మొబైల్ కూడా స్వాధీనం చేసుకుని అలాంటివి చూడకూడదు, ఎవరికి షేర్ చేయకూడదు అనేది వెతికే వారిని కానీ చూసేవారిని కానీ వాటిని మరీ ఇతరులకు షేర్ చేసేవాడిని వారిని అయితే అరెస్ట్ చేసి వాటికి కఠినమైన శిక్షలు అయితే విధిస్తున్నారు ఈ కేరళ ప్రభుత్వం. అయితే ఈ ఆపరేషన్ అనేది 3 ఏళ్ల కిందటి నుంచి ఆపరేషన్ మొదలు పెట్టారు కేరళ పోలీసులు. అయితే ఆపరేషన్ పియాంట్ పలు దఫాలు అయితే కొనసాగుతూనే ఉంది. నెక్స్ట్ ఒకసారి ప్రధానమంత్రి పదవి కాలం తొలగింపు గురించి చూద్దాం. సాధారణంగా ప్రధానమంత్రి అయితే పదవి కాలం లోక్సభతో పాటుగా 5 ఏళ్ళు అయితే ఉంటుంది. అయితే ఈ లోక్సభలో మెజార్టీ సభ్యుల విశ్వాసంపై కూడా ఆధారపడి ఉంటుంది. పదవిలో కొనసాగడానికి ఇష్టం లేనప్పుడు రాష్ట్రపతికి రాజీనామా పత్రాన్ని వీరు సమర్పిస్తారు. దాని ద్వారా తొలగింపబడతారు. ప్రధానమంత్రి రాజీనామా చేస్తే మంత్రిమండలి కూడా రద్దవుతుంది. ఇది ఒక పార్లమెంట్ సాంప్రదాయం ప్రకారం. ప్రధానమంత్రి ఏ పరిస్థితిలో పదవి కోల్పోతారో మనం ఒకసారి చూద్దాం. లోక్సభలో మంత్రిమండలిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గినప్పుడు, మరొకటి లోక్సభలో విశ్వాసం కోరిక తీర్మానానికి మెజార్టీ లభించినప్పుడు, మరొకటి లోక్సభ ద్రవ్య బిల్లును తిరస్కరించినప్పుడు, నెక్స్ట్ బడ్జెట్పై కోత తీర్మానం నెగ్గినప్పుడు, మరొకటి రాష్ట్రపతి ప్రసంగానికి సంబంధించిన ధన్యవాద తీర్మానం వీగిపోవడం లేదా ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణ తీర్మానం నెగ్గడం వలన ప్రధానమంత్రి అయితే పదవీకాలం నుంచి అయితే తొలగింపబడతాడు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఎలక్ట్రిక్ వాహనాలకు ₹10,000 కోట్ల ప్రోత్సాహం అంటూ రావడం అయితే జరిగింది. ఎలక్ట్రిక్ వాహనాలకు మరో విడత కేంద్రం సర్కారు ప్రోత్సాహకాలను ప్రకటించనుంది. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్ ఫేమ్ 3 అనగా పథకం కింద 10,000 కోట్లను కేటాయించినట్లు తెలుస్తుంది. ఈ పథకం సెప్టెంబర్ నుంచి అమలులోకి అయితే రానున్నట్లు ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు అయితే వెల్లడించాయి. ద్విచక్ర త్రిచక్ర వాహనాలతో పాటు ప్రభుత్వం కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ బస్సులకు కూడా ప్రోత్సాహకాలు అందనున్నాయి. ఆరంభంలోనే 2 ఏళ్ల కాలానికి దీన్ని అమలు చేయనున్నట్లు తెలిసింది. ఫేమ్ 2 కింద 7,000 ఎలక్ట్రిక్ బస్సులకు సబ్సిడీ ఇవ్వగా ఫేమ్ 3లో ఇంతకంటే అధిక సంఖ్యలో బస్సులకు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు సమాచారం. నెక్స్ట్ చూసినట్లయితే లార్డ్స్లో తొలిసారి వచ్చే ఏడాది WTC ఫైనల్ జూన్ 11 నుంచి 15 వరకు తుది పోరు అంటూ రావడం అయితే జరిగింది. ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ WTC ఫైనల్ మ్యాచ్కు ఈసారి ఇంగ్లాండ్లో విఖ్యాత లార్డ్స్ మైదానం వేదిక కానుంది. వచ్చే ఏడాది జూన్ 11 నుంచి 15 వరకు లార్డ్స్ మైదానంలో WTC తుది పోరు అయితే జరుగుతుందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ICC మంగళవారం నాడు అయితే ప్రకటించింది. మరొక అప్డేట్ మనం చూసినట్లయితే ₹1.45 లక్షల కోట్ల
ఆయుధ కొనుగోలు, దీనికి కేంద్రం పచ్చ జెండా అంటూ రావడం అయితే జరిగింది. భారత సైనిక దళాలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. రూపాయలు 1.45 లక్షల కోట్ల విలువైన ఆయుధాల సమీకరణకు ఆమోదం అయితే తెలిపింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన మంగళవారం నాడు ఇక్కడ సమావేశమైన ఆయుధాల కొనుగోళ్ల మండలి డిఎస్సి ఈ మేరకు నిర్ణయం అయితే తీసుకుంది. మొత్తం మీద 10 రకాల సాధన సంపత్తిని సమీకరణకు ఉద్దేశించిన ప్రతిపాదనను యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ ఏఓఎన్ మంజూరు అయితే చేసింది. ఇందులో 99% దేశీయ సంస్థల నుంచి సేకరించినట్లు రక్షణ శాఖ ఒక ప్రకటనలో అయితే పేర్కొంది. భారత సైన్యంలో యుద్ధ ట్యాంకులకు ఆధునీకరణ కోసం మరియు భవిష్యత్తు తరం పోరాట శాఖటం ఫ్యూచర్ రెడీ కంబాట్ వెహికల్స్ ఎఫ్ఆర్సివి లను సమీకరణకు సమ్మతి అయితే లభించింది. ఇవి ఎలాంటి ఉపరితలంలోనైనా చురుగ్గా కదిలే ట్యాంకులు. వీటికి బహుళ అంచెలు రక్షణ కవచాలు ఉంటాయి. అత్యంత ఖచ్చితంతను శత్రువుల లక్ష్యాలపైకి కాల్పులైతే జరపగలవంట. అయితే గగనతలంలోకి లక్ష్యాలను గుర్తించి వాటి గమనాన్ని ఎప్పటికప్పుడు ఇవి గమనిస్తూనే ఉంటాయట. ఆయుధ వ్యవస్థలకు కూడా మార్గనిర్దేశం చేయడానికి ఎయిర్ డిఫెన్స్ ఫైర్ కంట్రోల్ రాడార్లను సమీకరిస్తున్నారు. తీర రక్షణ దళం కోసం డోర్నియర్ 228 విమానాలను కూడా వేగంగా సంచరించే కొత్త తరం గస్తీ నౌకలు కొనుగోలు సమ్మతి లభించింది. అంటే మనకు ఈ భారతదేశంలో కొత్త కొత్త ఆయుధాలను కొనుగోలు చేస్తున్నారు అనమాట. ఎటువంటి యుద్ధం వచ్చినా ఏమొచ్చినా కూడా మన ఈ బాగా పనిచేసేటట్టు శత్రువుల దేశాలను ఎదుర్కొనే విధంగా మన వాళ్ళు అయితే కొనుగోలు చేస్తున్నారని. మరొక అప్డేట్ చూసినట్లయితే భారత వృద్ధి అంచనా 6.6% నుంచి 7% అంటూ రావడం అయితే జరిగింది. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంకు అయితే పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 6.6% వృద్ధి రేటు లభిస్తుందని గత జూన్లో అంచనా వేసిన బ్యాంకు తాజాగా 7% అయితే పెంచింది. వ్యవసాయ రంగం, గ్రామీణ గిరాకీ ఇందుకు దోహదం చేస్తాయని కూడా పేర్కొంది. వర్షాలు, ప్రైవేటు పెట్టుబడులు, ఎగుమతులు రాణించే జీడీపీ వృద్ధికి ఊతంగా నిలుస్తాయని ప్రపంచ బ్యాంకు సీనియర్ ఆర్థికవేత్త రన్ని పేర్కొన్నారు. ఇండియా డెవలప్మెంట్ నివేదికలో ప్రపంచ బ్యాంక్ ఇంకా ఏమందంటే 2025-26 మరియు 2026-27 ఆర్థిక సంవత్సరాలను కూడా భారత వృద్ధి రేటు బలంగానే ఉంటుందని తెలిపింది. భారత రుణాలు జీడిపి నిష్పత్తి 2023-24 83.9% ఉండగా 2026-27లో అయితే 82%కి పెరగొచ్చని చెప్పి తెలిపింది. అంతర్జాతీయ వాణిజ్యాన్ని మరింత పెంచుకోవడం భారత్ తన వృద్ధి రేటుకు మద్దతు ఇస్తుంది. ఇప్పటికే రాణిస్తున్న ఐటీ, వ్యాపార సేవలు, ఔషధ రంగాలతో పాటు జౌళి, దుస్తులు, పాదరక్షల, ఎలక్ట్రికల్స్, సాంకేతిక ఉత్పత్తులు ఎగుమతుల్లో కూడా సత్తా చాటే అవకాశం ఉందని 2030 కల్లా $1,00,000 కోట్ల 83 లక్షల కోట్ల పైగా వాణిజ్య ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకున్నందుకు అయితే ఉందని చెప్పి తెలిపారు. మరొక ఇంపార్టెంట్ అప్డేట్ చూసినట్లయితే అవినీతి కేసుల్లో రైల్వే సింహభాగం అంటూ రావడం అయితే జరిగింది. కేంద్ర నిఘా కమిషన్ సివిసి గత సంవత్సరం అందించిన ఫిర్యాదులో ఎక్కువ శాతం రైల్వే ఉద్యోగులకు సంబంధించినవే ఉన్నాయంట. ఆ తర్వాత స్థానంలో ఢిల్లీ స్థానిక సంస్థలు మరియు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయంట. ఇది సివిసి అయితే తెలిపింది. అవినీతిపై 2023లో 74,203 ఫిర్యాదులు రాగా వాటిలో 66,373 పరిష్కారమయ్యాయట. మిగిలినవి పెండింగ్లో ఉన్నాయని వెల్లడించింది. అత్యధికంగా 10,447 ఫిర్యాదులు రైల్వే ఉద్యోగులపైనే వచ్చాయంట. అవినీతి మీద ఎక్కువ శాతం రైల్వే ఉద్యోగుల మీదనే అవినీతి అనేది ఉన్నదని సివిసి అనేది అయితే తెలిపింది. వీటిలో 566 మినహా మిగిలినవన్నీ పరిష్కారం అయ్యాయంట. ఢిల్లీ స్థానిక సంస్థలపై 7,665 మరియు ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులపై 6,638, ఢిల్లీ పోలీసులపై 3,325, బొగ్గు శాఖపై 4,420, కార్మిక శాఖపై 3,217 చొప్పున ఫిర్యాదులు అయితే అందాయి. రక్షణ శాఖ ఉద్యోగులపైన 1,861, ప్రత్యక్ష పన్నుల విభాగంపై 1,828 ఫిర్యాదులు వచ్చాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులపై అయితే 7,004 ఫిర్యాదులు రాగా 6,667 పరిష్కరించినట్టు సివిసి అయితే తెలిపింది. ఇవన్నీ అవినీతి అన్నట్టు, అవినీతికి సంబంధించిన కేసులు వచ్చినాయి అన్నట్టు. అంటే ఏ శాఖలో ఎంతమంది అవినీతి పాల్పడ్డారు, ఎన్ని అనేది దీనికి సంబంధించిన అన్నట్టు. మరొక ఇంపార్టెంట్ అప్డేట్ మనం చూసినట్లయితే మానవ రహిత బాంబర్ విమాన గగన విహారం అంటూ రావడం అయితే జరిగింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మానవ రహిత బాంబర్ విమానం FWD-200B తొలిసారిగా విజయవంతంగా గగన విహారం అయితే చేసింది. బెంగళూరుకు చెందిన ఫ్లయింగ్ వేట్స్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఈ సంస్థ దీన్ని రూపొందించింది. అయితే ఇది సుమారు 15,000 అడుగుల ఎత్తులో 7 గంటల పాటు నింగిలోనే ఉండగలదు. ఈ విమానం నిఘా కోసం ఆప్టికల్ పరికరాలు, గగనతల దాడులు, బాంబింగ్ కోసం క్షిపణి తరహా ఆయుధాలను మోసుకెళ్తుందని FWDA వ్యవస్థాపకుడు CEO సుహాస్ తేజ్ కంద్
పేర్కొన్నారు. అయితే ఈ యొక్క విమానం బరువు 102 కిలోలు ఉండగా గరిష్టంగా 250 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుందని తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధిక రోడ్డు ప్రమాద మరణాలు అంటూ రావడం అయితే జరిగింది. రోడ్డు ప్రమాదాల కారణంగా సంభవిస్తున్న మరణాల్లో 67.8% గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నాయని ఓ నివేదికలో అయితే వెల్లడైంది. 32.2% మరణాలు పట్టణాల్లో జరుగుతున్నట్లు తేలింది. దేశంలోని మొత్తం రహదారుల్లో జాతీయ రహదారులు 2.1% అయినా రోడ్డు ప్రమాద మరణాల్లో అత్యధికం జాతీయ రహదారుల మీద చోటు చేసుకుంటున్నాయని తెలిపింది. ఈ మేరకు భద్రత 2024 పేరిట ఐఐటి ఢిల్లీ, ఏఐఎంఎస్, నిమ్హాన్స్ ప్రపంచ ఆరోగ్య సంస్థలు ఢిల్లీలో నిర్వహిస్తున్న 3 రోజుల సదస్సుకు సమర్పించిన నివేదికలో అయితే పలు అంశాలు వెలుగు చూశాయి. 2022లో ప్రతి 100 కిలోమీటర్ల జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 45 మంది అయితే మృతి చెందారు. మరణాలలో 43% అతి వేగంతో జరిగే రోడ్డు ప్రమాదాల వల్లనే జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో రహదారి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆ నివేదికలను అయితే సిఫారసు చేశారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వచ్చిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి ఈ వీడియోలో పూర్తిగా. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.